యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ శుభములు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించిన గాక. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. చూస్తున్న వారందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా పెడితే ఏమన్నా తప్పులుంటే నేను సరిదిద్దుకోవడానికి కూడా పనిస్తుంది. కాబట్టి మీ యొక్క కామెంట్స్ని కూడా మరి వీడియోస్లో కామెంట్లో పెట్టమని అడుగుతున్నాను. ఈ యొక్క పోయిన వీడియోలో మత ప్రచారము గురించి మరియు పరలోక రాజ్యం గురించి వీడియోస్ పెట్టాను. ఈ మధ్యకాలంలో ఏమైందంటే, ఈ మత ప్రచారం గురించి చెప్తున్నా కూడా ఒక వ్యక్తి, మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఉండొచ్చు. ఆయన పేరు నాకు తెలియదు, చాలామంది తెలియదు. అతని యొక్క ఛానల్ పేరు నా అన్వేషణ అనే ఈయన ఈ యొక్క మత ప్రచారం పేరట దేశాన్ని నాశనం చేసేసారు అని ఒక మాట చెప్పాడు. దేశాలను నాశనం చేసేసారని ఆయన ఎప్పుడు చూశాడు, ఎక్కడ చూశాడు, ఎలాగ చూశాడు? చూసి చెప్తున్నాడో ఎవడో చెప్తున్నాడో తెలియదు, ఆయనకే తెలియదు. కానీ దేశాలన్నీ నాశనం అయిపోయినాయి క్రైస్తవ మత ప్రచారం వలన. మత ప్రచారం ఎవరు చేయలేదు బాబు. నా అన్వేషణ గారికి చెప్తున్న మాట ఏంటంటే, మత ప్రచారం ఎవరు చేయలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏనండి. అన్వేషణ గారు అమెరికాకి వెళ్ళి లేదా ఆఫ్రికాకి వెళ్ళి యూరోప్ కంట్రీస్కి వెళ్ళి మిమ్మల్ని వీడియో తీయమని ఎవరు చెప్పారు? మీ అంతటా మీరే చేశారా, లేకపోతే ఎవరన్నా బలవంతంగా మిమ్మల్ని వీడియోస్ తీసి పెట్టమని చెప్పారా? మీరే వెళ్ళారు. మీ యొక్క హాబీ, మీ యొక్క దాన్ని ఏమంటారు, మీ యొక్క వృత్తి ధర్మము అది ఎంచుకున్నారు కాబట్టి మీరు చేసుకుంటూనే పోతున్నారు. బాగుంది, మంచిదే. ప్రపంచంలో జరిగేటటువంటి ఎన్నో విషయాలు అందరికీ తెలియజేస్తున్నావు, బాగుంది. అంతవరకు బాగానే ఉంది. మేము కూడా చూస్తాము. నువ్వంటే మాకు ఇష్టమే. నీ మాటకారం, నువ్వు చాలా తెలివైనవి, జ్ఞానవంతుడివి. కానీ ఇక్కడ మాత్రం మీరు పప్పులో అడిగేశారు. మీ వృత్తి ఏంటి? మీరు చెప్తున్న మెసేజ్ ఏంటి? ప్రపంచ పటాన్ని చూపించేసి ఈ దేశాలన్నీ క్రైస్తవ మత ప్రచారం అని నాశనం అయిపోయినాయి అని చెప్పడం మీకు ఎవరు చెప్పారు? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఇండియాలో ఉంటున్న మన సహోదరులు కానీ సహోదరీలు కానీ ఇతర దేశాలకు వెళ్ళి చదవమని వాళ్ళకి ఎవరు చెప్పారండి? ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయమని ఎవరు చెప్పారు? ఎవరన్నా చెప్తే వెళ్ళారా, లేక వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయించుకొని వెళ్ళారా? ఇది కూడా ఎవ్వరు చెప్పలే. విదేశాలకు వెళ్ళి చదవమని ఎవరు చెప్పరు. అంత కష్టపడి లోన్లు తీసుకొని అప్పులు పాలు ఇళ్ళు అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని విదేశాలకు వెళ్ళి చదువుకొని అక్కడ సెటిల్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళు సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది. అది ఎవరు చెప్పితే చేశారు, ఎవరు బలవంతం చేస్తే చేశారు? 5,000 ఇస్తే క్రైస్తవులుగా మారిపోతారు. పాస్టర్లందరూ 5,000 ఇచ్చేస్తే క్రైస్తవులుగా మారిపోతారని చెప్పారు. 5,000 ఇస్తే క్రైస్తవుడే మారిపోతాడు.
ఇంకోటి వచ్చి 10,000 ఇస్తాను ముస్లింగా మారమంటే మారతాడా? ఇంకోటి వచ్చి 20,000 ఇస్తాను హిందూగా మారడంటే మారతాడా? అంటే ఇటు మారుకుంటూ డబ్బుల కోసం ఎన్నైనా మారతాడు. అది డబ్బులు ఆడు ఇది నిజాయితీ కాదు అది. అమెరికాకి వెళ్ళమని ఎవరు చెప్పరు, యూకేకి వెళ్ళమని ఎవరు చెప్పరు, న్యూజిలాండ్స్కి ఫిన్లాండ్కి వెళ్ళమని ఎవరు చెప్పడు. వాళ్ళ యొక్క ఓన్ డెసిషన్, వాళ్ళకి ఇష్టమై కష్టపడి వెళ్తారు. వాళ్ళకి ఇష్టపూర్వకంగా కష్టాలు పాలై అప్పులు పాలై ఎంతో కష్టపడి పాస్పోర్ట్స్ వీసాస్ సంపాదించి అక్కడికి వెళ్ళి చదువుకొని కష్టపడి అక్కడక్కడ పని చేసుకుంటూ చదువుకొని అభివృద్ధి చెందడానికి వెళ్తారు. క్రైస్తవ జీవితం అటువంటిది. ఎవ్వరు పిలవరు, వాళ్ళంతటా వాళ్ళే వస్తారు. వాళ్ళకి తెలుసుకొని ఈ బైబిల్లో ఉన్న సత్యాలు, అందులో ఉన్న ఉపయోగాలు, అందులో ఉన్న నిజాయితీ, నీతి, న్యాయం, ధర్మం తెలుసుకొని వస్తారు. అంతేగాని ఇదొక మత ప్రచారం అని మాత్రం మీరు చెప్పకండి. అది మీకే ప్రాబ్లం, మీరే నష్టపోతారు. అభినయ్, నా ప్రియ సహోదరుడు అభినయ్ దర్శన్ అనే బాగా బుద్ధి చెప్పాడు. అంత చెప్తున్నా కూడా మీరు వినడం లేదంటే అంటే ఏమని మీ గురించి నేను చెప్పాలో నాకైతే చాలా మాటలు వస్తాయి. దేవుని శక్తి ఈ బోధకుల మీద ఉండడం ద్వారా మేమందరము ఈ విధంగా జీవిస్తున్నాము. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి అన్వేషణ గారు. ఏంటంటే 40 మంది పాస్టర్లు కలిసి మీ మీద పడ్డారని చెప్పారు. మీ బాధ ఏంటంటే దేశాన్ని లేదంటే ప్రజల్ని మత మార్పిడి చేసేస్తున్నారు అనేసి అన్నారు. ఈ మత మార్పిడి అనేది ఎప్పటి నుంచి ఉంది మీకు తెలుసా? మత మార్పిడి ఇప్పుడు జరగనే లేదు. వాళ్ళంతటా వాళ్ళు మారడమే కానీ వాళ్ళు ఇష్టపూర్వకంగా దేవుడిని, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం ద్వారా తప్ప ఎవరు కూడా మత మార్పిడి చేయలేదు. మనిషిని మార్చేటటువంటి శక్తి ఏ మానవుడికి లేదు. అదే దేవుని శక్తి అంటే అదే. మనుషుల్ని మార్చగలిగేటటువంటి శక్తి యేసుక్రీస్తు ప్రభువుకి ఒక్కడికే ఉంది. అది బైబిల్ వాక్యం ద్వారా మనకందరికీ దేవుడు రాసి పెట్టి మన కోసం ఈ బైబిల్ని ఇక్కడ పెట్టాడు. ఇదొక గైడ్ లైన్స్, మనల్ని ఏ విధంగా జీవితంలో ఏ విధంగా సక్రమంగా నడిపించాలో ఇక బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. దానిని మీరు పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు చాలా జ్ఞానవంతులు అనుకున్నాం, చాలా తెలివైన వాడు అనుకున్నాం. కానీ మీ తెలివి తక్కువతనాన్ని, మీ యొక్క అజ్ఞానాన్ని ఈ విధంగా బయట పెట్టేశారు. ఎందుకు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మీ పాపులారిటీ కోసం మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మా యొక్క బోధకుల మీద దుమ్మెత్తి పోస్తున్నారు. నిజంగా ఒక మాట చెప్పాలంటే క్రైస్తవులు కానీ బోధకులు కానీ ఎవరన్నా పాస్టర్లు కానీ మార్చాలి అనుకుంటే ఈ క్రైస్తవ సాంప్రదాయం అనేది ఎప్పుడో వచ్చింది. 52వ సంవత్సరంలోనే క్రీస్తు శకము 52వ సంవత్సరంలోనే ఈ దేశానికి థామస్ గారు
అంటే యేసు ప్రభు శిష్యులలో తోమా అనే శిష్యుడు ఈ యొక్క దేవుని వాక్యాన్ని మన దేశానికి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలీయుల దేశీయుడు. ఏ దేశస్తుడు? బ్రిటిషోడు కాదండి. బ్రిటిషోడు మార్చేసాడు. బ్రిటిష్ వాళ్ళు ఏం మార్చలే. వాళ్ళకి మార్చే శక్తి వాళ్ళకి అసలే లేదు. వాళ్ళు కూడా ఈ యేసుప్రభు శిష్యులలో 12 మంది శిష్యులలో యూరోప్కి ఒకడు, ఐరోపాకి ఒకడు, ఆఫ్రికాకి ఒకడు, ఇండియాకి ఒకడు అలాగా చెదిరి దేవుని వాక్యం వెదజల్లి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని చెప్పారు తప్ప వేరేటటువంటి మత మార్పిడి కానీ డబ్బులు ఇచ్చి మార్చేయడం కానీ జరగలేదు. అలాగా మనుషులు మార్చగలిగేటటువంటి శక్తి ఉంటే ప్రపంచం అంతా క్రైస్తవులే ఉండేవారు. అప్పటికి ముస్లిమ్స్ ఎక్కడొస్తారు, హిందూస్ ఎక్కడి నుంచి వస్తారు? ఈ మతస్థులే కాకుండా బోడు మంది ఉన్నారు, రకరకాల మతస్థులు. మతం అంటే నీకు ఒకసారి చెప్పిన, మతం అనేది సెల్ఫ్ డిసిప్లైన్డ్ ఒక ఆచారం. అంటే నీ యొక్క వ్యక్తిత్వాన్ని ఏ విధంగా నిన్ను నీవు సరిచేసుకుంటూ నడిపించుకోవాలి అనేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అదే మతం. నీ మతం నీకు ఏది చెప్తే అది చెయ్యి, అంతేగాని వేరే వాళ్ళ మీద ఎగబడడం నీ పాపులారిటీ కోసం, నీ యొక్క పేరు సంపాదించుకోవడం కోసం పొరపాటుగా మా యొక్క క్రైస్తవుల్ని మీద పొరపాటుగా కాళ్ళు జారి మా మీద పడ్డావు. నీకు తెలియట్లే, నువ్వు చాలా సేఫ్ సైడ్ ఉన్నావు అనుకున్నావు. చాలా ప్రమాదకరమైన పరిస్థితికి నువ్వు వెళ్తున్నావు. జాగ్రత్తగా ఉండండి నాయన. ఎందుకంటే ఈ 40 మంది పాస్టర్లు మీ మీద కోపంతో చెప్పలే, మీ మీద ప్రేమతో చెప్పారు, మీ మీద మీ బాగు కోసం చెప్పారు. అన్వేషణ గారు వినండి బాగా, రాధా మనోహర్ గారు, అన్వేషణ గారు, వీళ్ళందరూ జాగ్రత్తగా వినండి. గట్టిగా అరిసి చెప్తున్నారు వాళ్ళు మా మీద ఎగబడ్డారు అనేసి అన్నావు కదా, వాళ్ళే నీ మీద ఎగబడలే, నీకు అడ్వైజ్ ఇచ్చారు. ఏమైనా బూత్ మాట్లాడారు? ఒక్క మాట నువ్వన్న బూతులు ఆడుతున్నావు. నువ్వు ఇష్టమైన వేదవాళ్ళు ఇష్టమైన మాట్లాడుతున్నావు. ఈ 40 మంది పాస్టర్లు ఎవ్వడు కూడా నిన్ను ఒక్క చెడ్డ మాటతో అనాలి. వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే నీ బాగు కోసం చెప్తున్నారు. వింటే వినాలి, లేకపోతే లేదు. మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు, కానీ బోధకుల మీద మా మీద మాట్లాడచ్చు. కానీ అన్వేషణ గారు, మీరు దేవుడి మీద మీరు మాట్లాడకూడదు. దేవుని పేరెత్తి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకండి. అది మీకే ప్రమాదం. మీకు ప్రమాదం సంభవిస్తుందనే భావనతోటే క్రైస్తవ బోధకులందరూ మీకు బోధిస్తున్నారు. మీ వృత్తి ఏంటి? ఒక దేశానికి వెళ్ళి అక్కడ అన్వేషించి ఆ యొక్క ప్రాంతాల గురించి మీకు తెలియజేయడమే మీ పని. అంతేకాని మతానికి సంబంధించిన విషయాలు చెప్పమని మీకు ఎవరు చెప్పారు? క్రైస్తవులు ఇలా చేశారు అలా చేశారు అని చెప్పమని మీకు ఎవరు చెప్పారు? మేమైనా అడిగామా? ఎవరన్నా అడిగారా? పోనీ మీ వ్యూవర్స్ అన్వేషిస్తున్న మీ అన్వేషణ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళు ఎవరన్నా చెప్పమని చెప్పారా? మీ అంతటి మీరే చెప్పేశారు. అంటే మీ ఇష్టం అన్నమాట. మీ ఇష్టం, నేను కాదనట్లే. కానీ దేశాలు నాశనం అయిపోయినసి మీకు ఎవరు చెప్పారండి? మీకు ఎవరు చెప్పకుండానే మీరు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? అది మీకు ఏదో అనిపించి మీరు చెప్తున్నారు. మరి మేము చెప్తే తప్పేంటి చెప్పండి? మేమెందుకు చెప్తున్నాము? అవతరుడు లైఫ్ మంచిగా ఉండడం కోసం చెప్తున్నాం. దాని ప్రచారం, మత ప్రచారం. అందరూ మతం అనేది లేదని చెప్పినా కదా. క్రిస్టియన్ అంటే మీనింగ్ తెలుసా మీకు? క్రిస్టియన్ అంటే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించేటవాడిని, ఆయనని వెంబడించి ఆయన ఫాలో చేసేటవాడిని క్రైస్తవుడు అంటారు. క్రిస్టియన్ అంటాడు. నువ్వు ఎవరిని ఫాలో అవుతావు వాడి పేరు చెప్పి నీకు చెప్తారు, నీకు టైటిల్ ఇస్తారు. ఇదొక టైటిల్ అంతే.
క్రిస్టియన్ అనేది టైటిల్. ఇప్పుడు నేనున్నాను, మనందరం ఉన్నాం, అందరం ఏమవుతాం? ఇండియన్స్. లండన్లో ఉన్న వాళ్ళందరినీ, ఫిన్లాండ్, న్యూజిలాండ్లో ఉంటున్న వారందరినీ యూరోపియన్స్ అంటారు. ఆఫ్రికాలో ఉంటున్న వాళ్ళని ఆఫ్రికన్స్ అంటారు. జర్మన్ దేశస్తుని జర్మన్ అంటారు. అది మతమా లేదా అతనికి ఇచ్చిన టైటిలా? అతను ఏ దేశంలో అది. అలాగే మేము యేసుప్రభుని ఫాలో అవుతున్నాం కాబట్టి మేము ఫాలో అవుతున్న పేరు మాకు పెట్టారు. అది క్రిస్టియన్ అనే పేరు పెట్టారు. అది మతం అనేసి ఎవరు చెప్పారు మీకు? ఏ వేదాల్లో ఎక్కడ, ఏ బైబిల్లో ఎక్కడ ఉంది క్రైస్తవ మతం అని? ఇదొక మతమా, మత ప్రచారమా? ఓకే, ప్రచారం చేసాము అనుకో, ఏం నష్టమైంది చెప్పండి? మార్చేయడం అనేది అంత తమాషానా లేదా అంత ఆషామాషినా? మార్చేయడం అంటే మీరు మార్చండి, మీరు చూడండి, మీలాగా మార్చుకుంటే ఒక 10 మందిని మార్చండి చూస్తాం. మీలాగా అన్వేషణలాగా ఇంకొక 4 అన్వేషణ చేసేటోడిని తయారు చేయండి చూస్తా. నీ వల్ల కాదు, వాడి వల్ల కూడా కాదు. మార్చేయడం అనేది మనుషుల వల్ల కాదు, అది దేవుడి వల్ల అవుతుంది. కాబట్టి మీకు ఏది వస్తే అది మాట్లాడేసి మీ పాపులారిటీ కోసము మీకు ఏది తోచుతుంది అది చేసేసి దేవుని మీద, మనుషుల మీద అబాండం వేసి దుమ్మెత్తి పోసినట్టు దేవుడి మీద వేయకండి. దేవుడితో పెట్టుకోకండి. దేవుడితో పెట్టుకోవడం మంచిది కాదు అని బోధకులందరూ మీకు అడ్వైజ్ ఇస్తున్నారు, వినండి. మీరు కరెంటుతో చెలగాటం ఆడుతున్నారు. అంటే ఎలక్ట్రిసిటీ, పవర్ సప్లైకి 2 వైర్లు ఇస్తారు. ఒకటి బ్లూ వైరు, ఒకటి రెడ్ వైరు. నువ్వు బ్లూ వైర్ పట్టుకొని ఏలాడుతున్నావు అంటే మాలాంటి పట్టుకొని ఏలాడుతున్నావు అంటే పట్టుకున్నావు. పట్టుకుని ఏం కావట్లే, క్రైస్తవుని ఏమన్నావు, ఏం అవ్వదు, మమ్మల్ని ఏమంటే ఏం కాదు. కానీ దేవుడి పేరు ఎత్తి వీళ్ళు ఇలా చేస్తున్నారు అన్నాం అనుకో, అందులో తప్పు ఉంటుంది, అందులో నిజం లేదు. దేవుడు పేరుని పాడు చేయడానికి నువ్వు చూస్తే నువ్వు పాడైపోతావు అనేసి మేము చెప్తున్నాం. నువ్వు న్యూట్రల్ పట్టుకొని నువ్వు ఎంతసేపు అన్నావు? న్యూట్రల్లో కరెంట్ ఉండదు, దాన్ని న్యూట్రల్ ఫేజ్ అంటారు. న్యూట్రల్ అంటే కరెంట్ ఉండదు, ఫేజ్ అంటే ఎలక్ట్రిక్ సప్లై అవుతూ ఉంటుంది. నువ్వు న్యూట్రల్ పట్టుకున్నంతసేపు ఏం కాదు. కాకులు ఒక వైర్ మీద ఉన్న కాకులు, పక్షులు పోల్ మీద ఉన్న వైర్ మీద, ఒక వైర్ మీద ఏలాడుతున్నప్పుడు ఏం కాదు, పట్టుకొని కూర్చున్నప్పుడు ఏం కాదు. ఈ కాకి కానీ ఏదైనా పక్షి తోక న్యూట్రల్ మీద కానీ లేదా ఫేజ్ మీద కానీ టచ్ అయిందనుకో, కాకి మసి అయిపోతుంది. ఇప్పుడు నువ్వు కూడా అదే పరిస్థితి ఉన్నావు. హాయిగా దేని మీద ఉన్నావు? న్యూట్రల్ మీద చెయ్యేసి కూర్చున్నావు. ఎప్పుడైతే నీకు తెలియకుండా దేవుడి గురించి మాట్లాడావా, ఫేజ్ మీద చెయ్యేసినట్టు, అంటే రెడ్ వైర్ మీద చెయ్యేసినట్టు, కథం, నాశనమే. నువ్వు నాశనం అవ్వకూడదని మేము చెప్తున్నాం. దేవుడితో చెలగాటం పెట్టుకుంటే ఎలక్ట్రిసిటీతో చెలగాటం పెట్టుకున్నట్టు, నిప్పుతో చెలగాటం ఆడకండి, కాలిపోతారు. మీ నాశనం మీరు తెచ్చుకున్నట్టు అవుతుంది. మీ సిస్టమ్ అంతా దెబ్బ అయిపోతుంది. ఎందుకండి? మేము ఏం చేశారండి దేవుడు మిమ్మల్ని? యేసుప్రభు మిమ్మల్ని ఏమన్నాడు? వచ్చి నీకైనా చెప్పాడా నువ్వు ఇలాగ అయిపోవాలి అలాగ అయిపోవాలని? నీ కెమెరాలకి అడ్డొచ్చాడా? నీ వృత్తికి అడ్డొచ్చాడా? నీ ట్రావెలింగ్లో అడ్డొచ్చాడా? నువ్వు తిరిగేవన్నీ క్రిస్టియన్ కంట్రీసే. మళ్ళీ వాళ్ళ మీద తప్పులు చెప్తున్నావు. మీకు ఇదే పైన చెప్పండి, మారండి. అన్వేషణ గారు, మీరు మారండి. నేను మారండి, అది మీ ఇష్టం, నీ ఇష్టం దగ్గర చేసుకో. కానీ మేము చెప్పవలసింది మేము చెప్పాం. రేపు ప్రొద్దున్న యేసుక్రీస్తు ప్రభువు 2వ రాకడ వచ్చి పలానా అన్వేషణ ఇలాగ చేశాడు, నువ్వేమైనా చెప్పావా లేదని నన్ను అడుగుతాడు. నన్నే కాదు, ఎంతమంది అయితే నీకు అడ్వైజ్ ఇచ్చారో వాళ్ళందరిని అడుగుతాడు. చెప్పాను అంటే చాలు.
ఇంకా నీ నెత్తికి చుట్టుకుంటుంది. కాబట్టి రాధా మనోహర్ గారు, మీరు గొర్రెలు అన్నారు చూడండి, గొర్రెలని అనకూడదు కదా అని ఒక జర్నలిస్ట్ మీతో అన్నాడు. అప్పుడు ఆయనకి మీరేం సమాధానం చెప్పారంటే, గొర్రెలు అనమని మేము క్లెయిమ్ చేసుకున్నాం. క్లెయిమ్ చేసుకోవడం ఎక్కడుందో నాకు చూపించండి. క్లెయిమింగ్ అంటే మీకు అర్థం తెలుసా? క్లెయిమింగ్ అంటే అర్జించుకోవడం. అర్జించుకోవడం అంటే మమ్మల్ని పిలవండి బాబా అని బతిమలాడు ఒక లెటర్ పెట్టుకోవడం, దాన్ని క్లెయిమింగ్ అంటారు. మా పేర్లు మార్చుకోమని క్లెయిమ్ చేయలే. అదొక ఎగ్జాంపుల్. ఒక ఉదాహరణకి ఒక వస్తువుతో పోలుస్తారు, ఒక యానిమల్తో పోలుస్తారు, ఒక పక్షులతో పోలుస్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు క్రైస్తవులని గొర్రెలతో పోల్చండి. ఎందుకంటే గొర్రెలు చాలా నమ్రత, నెమ్మది, చెప్పిన మాట వింటుంది, తన యజమాని గుర్తుపడుతుంది, ఆ యజమానుడు ఎటుపోతే అయ్యే అటుపోతాయి, అంతే తెలుసు అండి. అంతకుమించి వాటికి ఈ గొర్రెని చంపేయాలి, ఆ గొర్రెని చంపాలనే ఉద్దేశాలు ఉండవు. ఈ గొర్రె వెళ్ళి ఆ గొర్రెని నాశనం చేయాలి, దాని లైఫ్ని నాశనం చేయాలనే ఆశలు, ఆ ఆలోచనలు వాటికి ఉండవు. అందుకని గొర్రెతో పోల్చాడు. మరి హిందూ ధర్మాలలో ఆవుతో పోలుస్తారు. అంతా ఆవులు అయిపోతారా? అదొక సాధువు జంతువు అని పోల్చుకుంటారు మీరు. అలాగే క్రిస్టియన్స్ గొర్రెలతో గొర్రెలు పోల్చుకున్నంత మాత్రాన వాళ్ళు నిజంగా గొర్రెల కోసం క్లెయిమ్ చేసారు, అందుకని నేను గొర్రెలు అని పిలుస్తున్నాను. గొర్రెలని పిలవలే, పిట్టలతో కూడా పోలుస్తాడు దేవుడు, పక్షులతో పోలుస్తాడు, పక్షిరాజుతోటి, ఈగిల్స్తో పోలుస్తాడు, మనుషుల్ని రాజులతో పోలుస్తాడు. పోల్చడం వేరు, ఒక పోలిక చూపించి చెప్పడం వేరు. అంటే ఒక్కొక్క యానిమల్కి ఒక్కొక్క రకమైన క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్కి సంబంధించింది వీళ్ళకి పెట్టి చెప్తాడే తప్ప గొర్రెలు తప్పిపోయిన గొర్రెలు అంటే అర్థం ఏంటి? గొర్రెలు తప్పిపోయింది అనుకోండి, అక్కడే ఉండిపోతాయి. అది వేరే యానిమల్ అయితే తప్పించుకొని ఏదో వాసన చూసుకొని మళ్ళీ తన ప్రాంతాలకు వెళ్ళిపోతారు. గొర్రెలు కొద్దిగా అమాయకమైనవి కాబట్టి తప్పిపోయిన గొర్రెలు అంటాడు. గొర్రెలు అన్నంత మాత్రాన క్రైస్తవులు అందరు గొర్రెలు అని అనకండి, మీకే ప్రమాదం. అది క్రిస్టియన్స్ని ఇష్టమైనట్టు అనేస్తున్నాను, నేను చాలా గొప్పవాడిని, నాతోటి మీరు ఎవరితోటి డిబేట్కి పోలే, ఎవరిని డిబేట్ చేయలే, కానీ మీరు ఏం చేస్తున్నారు? క్రైస్తవ మత ప్రచారం. క్రిస్టియన్స్ అంటే మతం కాదని చెప్పాను. అదొక సెల్ఫ్ డిసిప్లినరీ యాక్షన్. అంటే నిన్ను నీవు ఏ విధంగా నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళి నడిపించుకోవాలా, అది దేవుడు, అది నిజమైన దేవుడితోటి ఏ విధంగా నిన్ను నీవు నడిపించుకోవాలని తెలియచేసేటటువంటి వాక్యమే దేవుని వాక్యము. దాన్ని దేవుని వాక్యం తీసుకొచ్చేసి నీ బూతు మాట, గాడిద గుడ్డు మాట అంటారు. మీకు ఎవరు చెప్పారు బూతు మాటని? ఎవడని చెప్పాడా? క్రైస్తవులు ఏది చెప్పలేదో అది చెప్తున్నారు, ఏది చెప్పాడో అది చెప్పట్లేదు. కాబట్టి నేనే కాకుండా చాలామంది బోధకులు మీకు అడ్వైజ్ ఇస్తున్నారు మారమని. అజయ్ బాబు, దర్శన్, అభినయ్ దర్శన్, అనీత్ జాన్సన్, వీళ్ళందరూ మీకు అడ్వైజ్ ఇస్తున్నారు, వినండి. క్రిస్టియన్ అంటే క్రైస్తవుడు, యేసుప్రభుని ఫాలో చేసేటోడు. ఇండియన్, భారతదేశస్థుడు, హిందూ దేశస్థుడు. అమెరికా దేశస్థుడు. జర్మన్ దేశస్థుడు. అలాగా ఒక్కొక్క దేశస్థుడికి ఒక్కొక్క టైటిల్ ఇస్తారు, అంతే. అది మతం అనేసి ఎలాగ చెప్తారా? క్రైస్తవులు, క్రిస్టియన్ అంటే యేసుప్రభుని ఫాలో చేసేవాళ్ళని క్రిస్టియన్స్ అంటారు. నువ్వు ఎవరైనా ఫాలో అవుతావు, వాళ్ళ పేరు చెప్పి నువ్వు ఫాలోవర్ అవుతావు. అది మతానికి సంబంధించింది కాదు.
సెల్ఫ్ డిసిప్లినరీ యాక్షన్ అంటే నిన్ను నీవు ఏ విధంగా నడిపించుకోవాలో చెప్పేటటువంటి ఒక అద్భుతమైన పరిశుద్ధమైన దేవుని వాక్యము. అది యేసుక్రీస్తు ప్రభువు మనకి ఇక్కడ బైబిల్లో లెక్కించి పెట్టాడు. దాన్ని చదువుకొని మారడానికి ట్రై చేయండి, కానీ ఇతరులని పాడు చేయడానికి ట్రై చేయకండి. మీరు అన్నంత మాత్రాన క్రిస్టియానిటీకి దెబ్బ తగలదు. దెబ్బలకి మీకే తగులుతుంది. మీ ఇష్టం అది. మీకు ఇష్టమైనట్లు మాట్లాడేశాను, నేను చాలా బాగా మాట్లాడానేసి మీరు అనుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. ఎందుకంటే ఎవరి తప్పులు చొప్పున వాళ్ళకి తీర్పు తీర్చబడుతుంది. ఆ జడ్జిమెంట్లోకి వెళ్ళకూడదనేసి అందరు బోధకులు మీ గురించి చెప్తున్నారు, వినండి. తప్పులు చెప్పేసేసి అన్నీ నేను చాలా గొప్పగా మాట్లాడేశాను, అంత బైబిల్ అంతా సరిగ్గా చదివి అప్పుడు మాట్లాడండి. అంతేగాని సగం చదివేసి ఇది నాన్ వెజిటేరియన్ బైబిల్, వెజిటేరియన్ బైబిల్ అని మీ ఇష్టాలు మాట్లాడకండి. మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే మానేయండి, అంతే తప్ప అనవసరంగా దేవుడితో పెట్టుకోకండి. దేవుడితో పెట్టుకుంటే నిప్పుతో చెలగాటమే. అది మీ ఇష్టం మీద ఆధారపడండి. ఎవరు కూడా తమ మతాన్ని బలవంతంగా మార్చరండి. అందరూ చెప్పేది ఏంటంటే మీ జీవితాన్ని మార్చుకోమంటున్నారు, కానీ అక్కడ చాలామంది బోధకులు మాట్లాడే పదం ఏంటంటే లైఫ్, చేంజ్ యువర్ లైఫ్, మీ జీవితాన్ని మార్చుకొని అంటారు. నీ జీవితాన్ని మార్చుకుంటే నీ జీవితాన్ని దేవునికి ఇస్తే ఆటోమేటిక్గా అది మారుతుంది. ఆ యొక్క మార్పిడి ఏ విధంగా అవుతుందో అని చెప్పే విధానమే బైబిల్. యేసుక్రీస్తుని నమ్ముకుంటే మన జీవితం అనేది మార్చుకోగలము. అంతేగాని నీ సొంతంగా నీ జీవితాన్ని మంచిగా ఒక న్యాయంగా, ధర్మంగా, నీతిగా, నిజాయితీగా నడిపించుకోవాలనే అనే శక్తి మనిషికి లేదు. ఏ మనిషి చెయ్యలేడు. అది యేసుక్రీస్తు ప్రభు ద్వారానే అవుతుంది. ఇలాగ చేస్తే తప్ప నువ్వు పరలోకానికి వెళ్ళలేవు అనేసి దేవుడు ఖచ్చితంగా చెప్పేశాడు. అలా చెప్పాడనే బోధని మీకు తెలియచేస్తున్నాం. అన్వేషణ గారేమో వృత్తి ఏంది, ఏదో ఒక దేశంలో ఏదో మౌనం జరుగుతున్నా తీసుకొచ్చి చెప్పేస్తున్నాడు. ఆయన ఒక వృత్తి. అలా చెప్పమని ఎవరు చెప్పలే. అదేమో మతం కాదు మారిపోవడానికి. మేము కూడా దేవుని గురించి చెప్తున్నాం. ఇది కూడా అంతే. బైబిల్లో ఉన్న సత్యం మీకు చెప్తున్నాం. అది మీరు వింటే వినండి, లేకపోతే మానేయండి. అందుకని ఇక్కడ మత ప్రచారం చేస్తున్నాడు, 5,000 ఇచ్చి మార్చేస్తున్నారు. 5,000 ఇస్తే మారిపోవడానికి వాడేమన్నా పిచ్చోడా మారిపోయేటోడు? నేను హిందువు నుంచి వచ్చినోడిని, నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదే, నన్ను మారమని ఎవరు చెప్పలేదే. నా అంతటి నేనే మారాను. నా సొంత మనసుతోటి దేవుని ఒప్పుకున్నా. నా ఓన్ డెసిషన్ నేను తీసుకున్నా. ఎవడో చెప్పేస్తే మారిపోవడం నేను పిచ్చోడినా? అంత బుర్ర లేనివాడినా? నేను తలకాయ లేనివాడినా? చదువు లేనివాడినా? దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకున్న వాడిని. ఇప్పుడు నేను జ్ఞానవంతుని. ఇంతకుముందు జ్ఞానం లేదు. అంటే దేవుడు అంటే ఏదో వాళ్ళు ఏదో పాస్టర్లు చెప్తాను. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. మా పూర్వీకులు అంటే 2వ తరం, నాది 3వ తరము. మొదటి తరము, 2వ తరము, 3. మా నాన్నగారు 2వ తరము. మొదటి తరం వాళ్ళు మారారు కాబట్టి మేము కూడా క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినాం. అంత మాత్రం నాకేం విశ్వాసం లేదే. నాకు 22 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను మారాను. దేవుడు అంటే తెలుసుకున్నా. ఎందుకంటే నా ప్రాణం మీదకి వచ్చింది. నన్ను ఎవరు బ్రతికిస్తారు అనేసి అనుకున్నప్పుడు నాకు ఒక భయం వేసింది. ఇంకా మనం లైఫ్ ఎండ్ ఇది అనుకొని భయపడ్డా.
ఆ భయమే నన్ను దేవుడి దగ్గరికి తీసుకొచ్చింది. ఆ భయం అనేది పోగొట్టింది యేసుక్రీస్తు ప్రభువు. ఏ మందులు పనిచేయలే, జబ్బు లేదు, రోగం లేదు, ఏమీ లేదు. ప్రాణ భయం అనేది పట్టుకుంది. ఒక డిప్రెషన్లోకి పోవడం జరిగింది. దేవుడు నన్ను అందులోంచి పైకి తీసుకొచ్చాడు. అది ఏ మనిషి కూడా చేయలేడు. మందులు పనిచేయడు. మందులు ఏంటంటే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇస్తారు అంతే. పడుకుంటాడు, పడుకున్నంతసేపు బాగానే ఉంటాడు, లేచినాక మళ్ళీ సేమ్ ప్రాబ్లం. కాబట్టి ఎవడు కూడా డబ్బులు ఇస్తే మారిపోయేటటువంటి పిచ్చోళ్ళు ఎవడు ప్రపంచంలో లేరు. సరే, మన దేశంలో ఉన్నారు అనుకొని ఒకవేళ డబ్బులకు ఆశపడి ఏదో పేద కంట్రీ, లేదా మనది పేద కంట్రీ ఏం కాదు, రిచ్ కంట్రీ, ఏదో డబ్బులకు ఆశపడి ఏదో ఒక అవసరానికి వస్తుంది నేను 5,000 తీసుకొని మారిపోవడానికి ఒక ఇండియా కూడా అనుకోండి. ఈ అమెరికన్స్ మారిన వాళ్ళే, ఇతర దేశస్తులు కూడా మారిన వాళ్ళే, ఇంగ్లాండ్ వాళ్ళు మారిన వాళ్ళే. క్రైస్తవులు ఎవరు లేరు. ఏ దేశం కూడా క్రైస్తవ దేశం ఏది లేదు. మొదట ఈ క్రిస్టియానిటీ అనేది ఇశ్రాయేలు దేశం నుంచి వచ్చింది. మన దేశానికి 52 క్రీస్తు శకము 52 సంవత్సరంలో మన దేశానికి తోమా అనే ఒక యేసుప్రభు శిష్యులలో ఒకడు, అతని పేరు థామస్, ఇంగ్లీష్లో థామస్, తెలుగులో తోమా. ఈ తోమా అనే ఆయన మన దేశానికి వచ్చాడు. మన దేశానికి వచ్చి యేసు ప్రభుని నమ్ముకోండి అని రక్షణ సువార్త ప్రకటించాడు. ఒక వార్తని తెలియజేశాడు అంతే. ఆయన జిమిక్కులు చేసేసి మార్చేయడానికి ఏదో రకరకాల నాటకాలు ఏం ఆడాలి. జస్ట్ చెప్పాడు, వాళ్ళు విన్నారు. ఇది నిజమా కాదని వాళ్ళంతటా వాళ్ళు పర్సనల్గా చూసుకొని అనుభవించి నిజమేంటో తెలుసుకొని వాళ్ళు మారారు. ఫస్ట్ మారిన వాడు కేరళ బ్రాహ్మణుడు. మారి తెలుసుకొని ఇంకా అతను వెళ్ళి ఇంకొక 10 మందికి చెప్తే వాళ్ళు మారారు. అలాగా సొంత అనుభవంతో వాళ్ళంతటా వాళ్ళు మారారు. అంతేగాని అలాగే 12 మంది శిష్యులు ఇతర దేశాలకు వెళ్ళి రకరకాల 12 మందిలో 12 రకాల దేశాల ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు బోధ చేస్తే వాళ్ళందరూ మారారు. వాళ్ళు పుట్టుకతోటే లండన్, ఇంగ్లాండ్ వాళ్ళు వీళ్ళందరూ క్రైస్తవులు కారండి. వాళ్ళు మనలాగానే వాళ్ళు మారిన వాళ్ళే. యేసుప్రభుని నమ్ముకోవడం అనేది ఈ శిష్యుల ద్వారా ఇశ్రాయేలు నుంచి వచ్చిన ఆ యొక్క సువార్త వినే మారారే తప్ప బైబిల్ వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. బైబిల్ అక్కడి నుంచి ఇశ్రాయేల్ దేశం నుంచి వచ్చింది. కానీ ఇశ్రాయేలీలు మారారంటే ఇశ్రాయేలీలో ప్రపంచంలో జ్ఞానవంతుల్లో మొదటి స్థానం ఉన్న మనుషులు వాళ్ళు. ప్రపంచం అంతటికి నోబెల్ ప్రైజు 50% నోబెల్ ప్రైజులు ప్రపంచం అంతా కలిసి సంపాదించిందంటే ఒట్టి ఇశ్రాయేల్ దేశస్తులే మాత్రమే 50%, మిగతా 50% అంతా ఇశ్రాయేల్ దేశస్తులుగా పొందుకున్నారు. ఇది జాన్ వెస్లీ గారు చెప్పారు, పాల్ ఎమ్మాన్యుయల్ గారు చెప్పారు, చాలామంది జ్ఞానవంతులు బోధకులు చెప్పారు. ఏంటి, నోబెల్ బహుమతి ఇశ్రాయేల్ దేశానికి మాత్రం 50% వచ్చింది. ఇంక ఇతర దేశాలు ఇండియా వాళ్ళు కొంతమందికి, అలాగే 2-3కి, అలాగా మిగతా 2%, 3%, 5% అలా ఇతర దేశస్తులు కలిగారు. బట్టి ఇశ్రాయేల్ దేశం మాత్రం 50% అది నోబెల్ ప్రైజులు పొందుకున్నారు. ఎందుకంటే వాడుకున్న జ్ఞానం అటువంటిది, చాలా దైవ జ్ఞానం అండి అది. వాళ్ళు దేవుడు నిజమైన దేవుడు, ఆ దేవుడే మా దేవుడు, వాళ్ళు పూజిస్తున్న దేవుడే మేము పూజిస్తున్నాం. వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళు చెప్పారు, వాళ్ళు నమ్మారు కాబట్టి, వాళ్ళు విశ్వసించారు కాబట్టి వాళ్ళు మనకి చెప్పారు. అంతేగాని ఇశ్రాయేలీలు 5,000 తీసుకొని ఎవరు మారలే. 5,000 ఇస్తే ఎవడ మారడు. వాళ్ళు చాలా జ్ఞానవంతులండి. ఏదో వెళ్ళి చెప్పేస్తే మారిపోయేటోళ్ళు కాదు. చాలా డేంజరస్. వాళ్ళతో మాట్లాడడం చాలా కష్టం. మీరు ఒక్కసారి వెళ్ళి మాట్లాడండి, చూద్దాం. ఇశ్రాయేల్తో పెట్టుకోండి. వాళ్ళు 70 మంది ప్రొఫెసర్స్, పండితులతోటి, ఆచార్యులు,
వాళ్ళతోటి రాయించిన బైబిల్ అది. ఎవడో ఆషామాషిగా రాసేసిన బైబిల్ కాదు అది. ఏదో కూర్చొని ఏదో ఎవడో చెప్పాడు, శిష్యులు చెప్పేశారని గబగబా రాయలే. ఇది దేవుడు రాయిపించాడు. వాళ్ళతోటి దేవుడు స్వయంగా రాయిపించాడు, పొందుపరిచాడు. ఆ రాసిన బైబిల్ని పొందుపరచడానికి 70 మంది సెప్టజెంట్స్ అంటే 70 మంది ప్రొఫెసర్స్ కూర్చొని దీన్ని పొందుపరిచారు. వరుసగా దాన్ని ఎడిట్ అంటే వరుస క్రమం ప్రకారంగా దాన్ని ప్రింట్ చేసి ఒక బుక్, పరిశుద్ధ గ్రంథంగా దానికి బిరుదిచ్చి పెట్టారు. ఫస్ట్ దీని పేరు ధర్మశాస్త్రం, తర్వాత వచ్చింది టైటిల్ పరిశుద్ధ గ్రంథం. ఎందుకంటే ఇది చదువుతుంటే అవతలోడు పరిశుద్ధుడు అవుతాడు. ఈ వాక్యం చదువుతుంటే ఆటోమేటిక్గా వాడికి స్వస్థత కలుగుతుంది. ఈ వాక్యాన్ని ధ్యానిస్తే వాడిలో ఉన్న రోగాలు పోతాయి. ఈ వాక్యాన్ని చదివితే వాడిలో ఉన్న జబ్బులు, దయ్యాలు, దుష్ట శక్తులు, పీడ శక్తులు, సాతాను శక్తులు పారిపోతాయి. ఈ వాక్యం చదవటం ద్వారా నీ శరీరంలో ఉన్న సమస్త కాలుష్యం కడిగి వేయబడి క్లీన్ చేసేసి శుభ్రపరిచేసి పరిశుద్ధంగా ఉండేటట్టుగా చేసేటటువంటి అద్భుతమైన ఈ వాక్యాన్ని మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, జాగ్రత్త. అదే మేము చెప్తుంది. మేము అనుభవించామండి. ఈ వాక్యంలో ఉన్న పవర్ నేను అనుభవించిన. ఈ వాక్యంలో ఉన్న పవర్లో అనుభవించిన వాళ్ళందరూ ఊరికనే కూర్చోలేరండి. ఎవరో కూర్చోలేరు, కూర్చోబెట్టిన కూర్చోలేరు వాళ్ళు. ఎందుకంటే ఈ దేశాన్ని వాళ్ళు ప్రేమించారు. ఈ బోధకులు 40 మంది బోధకులు నా మీద ఎగబడ్డారు. ఎగబడడం కాదండి, ప్రేమించారండి. దేశాన్ని ప్రేమించి వీళ్ళు కూడా నాలాగా శుభ్రంగా పరిశుద్ధమైన జీవితం వీళ్ళు జీవించాలి. దేవుడికి ఇష్టమైనట్టుగా వీళ్ళు కూడా నాలాగా జీవించాలి. నాలాగా వాళ్ళు కూడా మంచి పరలోక రాజ్య భాగ్యం కలగాలి. పరలోకంలో వీళ్ళు కూడా మనతో కలిసి సంతోషించాలి అనే ఒక ఉద్దేశంతో దేవుని వాక్యము టీవీలో కానీ లేదా పర్సనల్గా కానీ మీటింగ్స్లో కానీ దేవుడి గురించి చెప్తారు. అది ప్రచారం కాదండి, అదొక అడ్వైస్, ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం. నువ్వు హౌ టు గో టు ద హెవెన్, నీ పరలోక రాజ్య భాగ్యాన్ని పొందడం కోసం నీ మార్గంలో ఏ విధంగా నడవాలి అనేటటువంటి గైడెన్స్ ఇచ్చేటటువంటి వాక్యం అది. ఈ వాక్యం మీరు చదవండి. నేను చెప్పేది వినకండి, వాక్యం చదవండి. మేము తప్పులు చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు, కానీ వాక్యం అనేది తప్పు చెప్పదు. దేవుడి వాక్యం తప్పు చెప్పదు. దేవుని వాక్యం చదవండి. దేవుని వాక్యం చదివితే మీకు స్వస్థత కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, జ్ఞానం వస్తుంది. ప్రపంచమంతా క్రైస్తవులు అయిపోవడానికి కారణం ఏంటంటే ఇందులో ఉన్న సత్యాన్ని వాడు గ్రహించి మార్చుకున్నారు. ఆ మార్పిడి వల్ల వచ్చేటటువంటి నువ్వు దేవునికి యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని నువ్వు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి ఆయన మాటలు బైబిల్లో ఉన్నాయి, ఆ బైబిల్లో ఉన్నవి నువ్వు ఎప్పుడైతే ఫాలో చేసి దేవుడి మీద ఆధారపడకుండా జీవిస్తావో నీ లైఫే అద్భుతంగా ఉంటుంది. పరలోక రాజ్యం నువ్వు ఇక్కడే అనుభవిస్తావు. నువ్వు తినే ఆహారాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏదన్నా తినచ్చు, నీకేం కాదు. ఏదన్నా తాగొచ్చు, నీకేం కాదు. పలానాది తినకూడదండి, ఇది తినకూడదండి, అది తినకూడదనే బాధ లేదు. మందులు మింగే పని ఉండదు. ఇవన్నీ దూరం అయిపోవాలంటే దేవుని వాక్యం చదివి మోకరించి యేసు ప్రభువా సమస్తము నా శరీరం నీ చేతికి అప్పగిస్తున్నాను, నన్ను నువ్వు నడిపించు అని నువ్వు ఎప్పుడైతే సరెండర్ అవుతావో అప్పుడే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి, దేవుడు అంటాడు నా వాక్యాన్ని విని నా ఆజ్ఞలన్నీ గాయకొని
దాని ప్రకారంగా నడుచుకున్న వాడికి ఏ జబ్బు ఏ తెగులు వాడి దగ్గరికి రాకుండా చేస్తానంటాడు. ఎటువంటి యుద్ధాలు వాళ్ళ దేశానికి రాకుండా చేస్తానంటాడు. ఎటువంటి ప్రమాదం ముంచుకొచ్చినా కూడా వాడిని తాకకుండా నేను కాపాడుతానని చెప్తాడు. ఇవన్నీ చెప్తున్న వాక్యాలే మీకు చెప్తున్నాం. దేవుడు చెప్పిన మాటలు మీకు చెప్తున్నాం అంతే. మా సొంతంగా ఎవడు చెప్పడు, ఏ బోధ కూడా సొంతంగా చెప్పడు. నాకేదో నోటికి వచ్చేసింది చెప్పాడని మీలాగా 5,000 ఇచ్చేస్తే మారిపోయాడు, దేశాలు ఈ వాక్యం ద్వారా దేశాలు నాశనం అయిపోయినా మీరు చెప్తున్నారు. అన్వేషణ గారు మారడం వల్ల ఎవడో నాశనం కాలేదండి. ఇప్పుడు నేను నమ్మిన నాశనం అయిపోయానా చెప్పండి? నాతో కూడా బోడు మంది మారినరు, నాశనం అయిపోయారా? మా కుటుంబీకులు మారి నాశనం అయిపోయారా? మేము నాశనం కాకుండా ప్రపంచం అంతా క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు ఎలా మారారు? వాళ్ళేమి ఇండియన్స్ కాదు కదా, గొర్రెలు కాదు కదా. మేము గొర్రెలు అనుకో, వాళ్ళు గొర్రెలు కాదు, వాళ్ళు మేధావులు. వాళ్ళ దేశంకి వెళ్తే చూడవచ్చు వాళ్ళ యొక్క మేధావితనం ఎంత చక్కగా వాళ్ళు బిల్డప్ చేస్తారు ప్లాన్గా. అది దేవుని శక్తి అండి. వాళ్ళు నమ్ముకున్న దేవుడు వాళ్ళకి ఆ దేశాన్ని అలాగా ఆశీర్వదించేస్తాడు. క్రైస్తవ కుటుంబాలు ఎప్పుడైతే యేసుప్రభు నమ్ముకుంటాడో వాళ్ళ ఇల్లు అద్భుతంగా ఆశీర్వదింపబడుతుంది. అది నా సొంత అనుభవం. నా దగ్గర డబ్బులు లేవు, కానీ దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఏది లేదు అని చెప్పడానికి వీలు లేనట్టుగా ఇచ్చేసాడు నాకు. నా స్టేటస్ ఏంటి, నేను అనుభవిస్తున్న యొక్క అనుభవం ఏంటి? నా స్టేటస్ చాలా తక్కువ. ఏదో చిన్న గుడిసెలో ఉండవలసిన మనిషిని ఒక డూప్లెక్స్ హౌస్లో దేవుడు పెట్టాడు, ఒక విల్లాలో దేవుడు పెట్టాడు. నా స్టేటస్ అంత గొప్ప స్టేటస్ కాదు, కానీ దేవుడు అనుకున్నాడంటే ఎక్కడికైనా తీసుకెళ్తాడండి. పైకే అలా అంతకంత పైకి వెళ్ళడం కానీ దిగేది ఉండదు. ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతావో అంతే. నేను దేని మీద ఆధారపడను, ఏ మనిషి అడ్వైస్ తీసుకోను. కాబట్టి నేను కానీ బోధకులు కానీ చెప్పేది ఏంటంటే, మేమందరము దేవుని యందు సంతోషిస్తున్నాం, దేవుని యందు ఆనందిస్తున్నాం. దేవునిలో ఆ యొక్క సంతోషాన్ని అనుభవిస్తూ ఆ యొక్క కాపుదల్లో ఆరోగ్యవంతంగా మంచి ఆరోగ్యము, బలము, దీర్ఘాయుష్తోటి, శాంతి సమాధానంతో, కష్టాలు ఉన్నా లేకపోయినా, శోధనలు వచ్చినా రాకపోయినా, యుద్ధం లాంటి భయంకరమైన డిప్రెషన్స్ మమ్మల్ని అటాక్ చేసిన మేము కదిలేటటువంటి మనుషులం కాదు. మా మీద ఏదో ఇంత పెద్ద పర్వతం మీద పడినా కూడా మాకేం కాదు. ఎందుకంటే మా దేవుడు మా ముందు ఉంటాడు, ఇలా తీసేస్తాడు. మమ్మల్ని మమ్మల్ని తాకలేవు. దేవుడు మన వెంట్రుకల్ని లెక్క పెట్టేసిన వాడు. అందులో ఒక్కటి రాలాలన్నా ఎవడైతే విశ్వాసంతో ఉంటాడో, యేసుప్రభుని విశ్వసించాడో, వాడి వెంట్రుక ఒకటి రాలాలన్నా దేవుడికి తెలుస్తుంది. అది రాలకూడదు అంటే దేవుడు ఆపుతాడు దాన్ని. దేవుడు ఆజ్ఞాపిస్తేనే మా మీద అటాక్ అవుతుంది. అంతవరకు మమ్మల్ని ఏది కూడా ఏమీ చెయ్యలేదు. అటువంటి జీవితం మీరు కూడా కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో మేము మీకు చెప్తున్నాం. ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ కాదు. వచ్చేసేయండి, డబ్బులు వచ్చేస్తాయి, అది వచ్చేస్తుంది, ఇల్లు వచ్చేస్తుంది, కారు వచ్చేస్తుంది, ఏమి రావు. కార్ల కోసం, బిల్డింగ్ల కోసం, బట్టల కోసం, ఫుడ్ తినడం కోసం దేవుడిని నమ్ముకుంటానంటే మీకు అవన్నీ దూరంగా వెళ్ళిపోతాయి. దేవుడిని నమ్ముకోవడం అనేది ఆ విధంగా కాదు, ఏదో లంచం పుచ్చుకొని 5,000 ఇస్తే మారిపోతాడు చూడండి, అలా కాదు. అది 5,000 2-3 నిమిషాలు అయిపోతుంది. దేవుడిని యందు విశ్వాసము అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు నిజమైన యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు, ఆయన తప్ప నాకు ఎవ్వరు అక్కర్లేదు ఈ లోకంలో. ఈ ధనము ధాన్యము ఏం అక్కర్లేదు, దేవుడు అంటే చాలు.
దేవుడే నన్ను పోషిస్తాడు అనే విశ్వాసం నీలో కలిగినప్పుడు, నీవన్నీ వదులుకొని వచ్చినప్పుడు 5,000 ఇస్తే మారిపోదు. మేము మా ఇంటి వాళ్ళందరూ నేను మూడో తరం వాడిని. మొదటి తరం వాళ్ళు మారారు. వాళ్ళు డబ్బులు ఇస్తే మారలేదు. వాళ్ళు ఉన్న ఇల్లు అన్నీ ఒరిస్సాలో ఉంటాం మేము. ఒరిస్సాలో క్రైస్తవులు ఉండనీయరు, బతకనీయరు, చంపేస్తారు. ఆ చంపేస్తారన్న భయానికి మా ముత్తాత గారు ఒరిస్సా బార్డర్స్ శ్రీకాకుళం అక్కడికి వచ్చేసి సత్రంలో నివసించి కొన్ని రోజులు వాళ్ళ యొక్క వృత్తి లేసులు కట్టుకోవడము, లేసులు అల్లడము, ఏదో ఉన్నదని నేర్చుకున్న ఒక చిన్న వృత్తి. పొలం పండించడాలు ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ యొక్క ఆస్తులు పాస్తులు, వాళ్ళకున్న ఇల్లు, సంసారము, ఎన్నో కోట్ల ఆస్తి, ఇప్పుడు అయితే కోట్ల మీద ఆస్తి. అటువంటి ఆస్తుల్ని పాస్తుల్ని అందాన్ని వదులుకొని వచ్చేసారు. మరి 5,000 ఇస్తే రాలేదు. వాళ్ళు 5,000 ఇస్తే కోట్ల ఆస్తి వదులుకొని వస్తారా? మేము డబ్బు ఉన్నవాడు. కోట్ల వాళ్ళ ఇంట్లో ఎటువంటి, మా ముత్తాత గారి ఇంట్లో ఎటువంటి కొరత లేదు. ధనవంతులు, జమీందారులు, పట్నాయక్స్ జమీందారులతో సమానం. ఒక ఊరునే గండ్రెట్ అని ఒక ఊరునే వాళ్ళు ఏలినోళ్ళు. క్రైస్తవులు అవగానే బికార్లు అయిపోయారు. 5,000 ఎవడివ్వలే. 5,000 ఇచ్చి కోట్ల ఆస్తి వదులుకొని వస్తాడండి ఎవడన్నా? అంత పిచ్చోళ్ళ వాళ్ళు. అనుభవం అండి. యేసుక్రీస్తు ప్రభుని రుచి చూసి, అంటే ఆ యొక్క మహత్యం, దేవునిలో ఆ యేసు ప్రభులో ఉన్న ఆ మహత్యాన్ని గ్రహించి వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకొని వాళ్ళ ఇళ్ళన్నీ వదిలేసుకొని పారిపోయి శ్రీకాకుళంలో వచ్చి ఆ విశాఖపట్నం అంతా పాకి అలాగా డెవలప్ అయ్యి వచ్చాము. ఫస్ట్ మా తాతగారు, అంటే మా నాన్నగారు అప్పట్లో SSLC చదివితే పోస్ట్ మాస్టర్ ఉద్యోగం ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు. ఏదో క్రైస్తవుడు అని ఇవ్వలేదండి వాళ్ళు. అసలు వాళ్ళు అవన్నీ చూడరండి. మా తాత చెప్తాడు, అవన్నీ వాళ్ళు చూడరట. రూల్ ఈజ్ రూల్స్ ఫర్ ఆల్. అంతే. చదువుదామా, నీకు ఇది పోస్ట్ ఇస్తాను చెయ్యి, అంతే. నేను క్రైస్తవుడు అండి, నాకు ఇచ్చానండి ఎవడాడు. చదువుకుంటే ఇస్తారు. అప్పట్లో SSLC ఫర్ అస్. జాబ్గా అది సరిపోతుంది. పోస్ట్ మాస్టర్ ఉద్యోగం ఇచ్చాడు. ఇచ్చి మా నాన్నగారిని అందరిని పీజీలే అందరు హై క్వాలిఫైడ్ చేశాడు. మాకు 5,000 ఇచ్చేవాడు మార్చలే. 5 పైసలు కూడా ఇవ్వలేదు మాకు. చాలా కష్టపడి ఒక పూట భోజనం ఉంటుందో లేదో అని తెలియని పరిస్థితుల నుంచి అద్భుతమైన పరిస్థితులకు తీసుకొచ్చేసాడు. ఆహారం ఎక్కువైపోతుంది, సమృద్ధి ఆహారం, ఏదన్నా తిను. ఇప్పటికీ మా తాతలకి షుగర్లు, హార్ట్ అటాకులు ఆ ఫ్యామిలీస్లో అవన్నీ లేవండి. ఎవడైతే మా ఇంట్లో విశ్వాసులు ఉన్నారో వాళ్ళకి ఏ జబ్బులు లేవు. దగ్గు జలుబు జ్వరాలు రావడం పక్కన పెట్టండి, భయంకరమైన క్రానిక్ డిసీజెస్ మా ఇళ్ళలో లేదు. రానియండి దేవుడు ఏ తెగులని నిగుడాలను సమీపించడని వాగ్దానం ఉన్న చూడండి. దాని మీద పట్టుకొని మేము అందరం ప్రార్థన చేసుకుంటాం. ప్రభా, మమ్మల్ని తాకనీయకు, నీ రెక్కల చాటున మమ్మల్ని కాపాడు. అది అంతే. మా బ్రతుకులన్నీ దేవుడి మీద ఆధారపడి ఎంత అభివృద్ధి చెందాం. మేము ఎంతగా అభివృద్ధి చెందినామంటే దేవుని శక్తి, దేవుని మహిమ, దేవుని యొక్క కాపుదల, ఆ కాపుదల, ఆ యొక్క శక్తి, సంతోషము, ఆనందము, శాంతి, సమాధానము మీ అందరికీ ఉండాలి అని కోరుకుంటూ ఈ బోధకులందరూ చెప్తున్నారు. టీవీలోని, రేడియోలోని, యూట్యూబ్స్లోని అన్నీ మీకు చెప్పడానికి కారణం ఇదే. మేము బాగుపడ్డాం, మీరు బాగుపడండి.
అంతేగాని ఇది నమ్ముకున్నంత మాత్రాన మీరేం నాశనం అయిపోతారు, దేశాలు ఏమి నాశనం అయిపోరు. దేశాలు బాగుపడతాయి. దేశం అంటే మనమే కదా, మనం బాగుపడితే దేశం బాగుపడుతుంది. మనం మారితే దేశం మారినట్టే. మనం శుభ్రంగా ఉంటే అన్ని దేశాలని శుభ్రంగా పెట్టుకుంటాం. కాబట్టి మేము బోధించేది మీ మంచి కోసం. కానీ మీరు మాత్రము దేవుడితో పెట్టుకోకండి. దేవుడితో పెట్టుకుంటే మీకే ప్రమాదము. దేవుడు మిమ్మల్ని ఈ విధంగా మీ మనసుల్లో ఈ మాటలు నాటుకొని ఫలింపచేయాలని ఆశతో ఎదురు చూస్తూ మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువు నామమున శుభములు చెబుతూ ఇంతటితో ముగించుకున్నాను. నెక్స్ట్ వీడియోలో కూడా కొన్ని విషయాలు మాట్లాడదామని అనుకుంటున్నాను. దయచేసి నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నాకు యొక్క వందనాలు. ఇది షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.